తాతయ్య తాతయ్య ఇదేంటి? ఇది ఎక్కడ దొరికింది? పొలాల్లో. నాతోరా, నీకొకటి చూపించాలి. నేను ఒకప్పుడు ఏం చేశానో నీకెప్పుడైనా చెప్పానా? యోషియా, నువ్వు ఇంకా చిన్నవాడివి, కానీ ఏదో ఒక రోజు నా గురించి ఎక్కువ తెలుసుకుంటావు. నేను ఎన్నో చెడ్డ పనులు చేశాను. నేను యెహోవాకు బదులు అబద్ధ దేవుళ్ళను ఆరాధించేవాణ్ణి. నేను ఆలయంలోకి విగ్రహాలను కూడా తెచ్చాను. నేను యెహోవాను చాలా బాధ పెట్టాను. ఆయన నాకు క్రమశిక్షణ ఇచ్చాడు. నన్ను క్షమించమని యెహోవాను వేడుకున్నాను. ఆయన క్షమించాడా? అవును, ఆయన ఎంతో కరుణ గలవాడు. ఇవన్నీ యెహోవా ప్రవక్త యెషయా రాసిన మాటలు. చెక్కిన విగ్రహాలు తయారు చేసేవాళ్ళు పనికిరాని వాళ్ళు. వాళ్ళ ప్రియమైన వస్తువుల వల్ల ఏ ప్రయోజనం ఉండదు. అవి సాక్ష్యం చెప్పలేవు, ఎందుకంటే అవి ఏమీ చూడలేవు. వాటికి ఏమీ తెలియదు. ఇప్పుడు నువ్వు ఒక చెట్టును నరికిన ఒక అతని గురించి ఇక్కడ ఏం రాసిందో చదువు. అతను దాంతో ఏం చేస్తాడో చూద్దాం. వాటిలో సగం కట్టెల్ని అతను అగ్నిలో కాలుస్తాడు. ఆ సగం కట్టెలతో అతను మాంసాన్ని కాల్చుకొని తిని తృప్తి చెందుతాడు. అంతేకాదు, అతను చలి కాల్చుకొని ఆహా, ఈ మంటను చూస్తే వెచ్చగా ఉంది అంటాడు. అలా చేయడం తప్ప తాతయ్య? లేదు నాన్న, అతను మిగతా సగంతో ఏం చేశాడో మనం చూద్దాం. మిగతా వాటితో అతను ఒక దేవుణ్ణి, అంటే తన చెక్కుడు విగ్రహాన్ని తయారు చేసుకుంటాడు. దానికి వంగి నమస్కారం చేసి దాన్ని పూజిస్తాడు. దానికి ప్రార్థిస్తూ నన్ను కాపాడు, ఎందుకంటే నువ్వే నా దేవుడివి అంటాడు. అది తప్పు. అలా చేయడం ఎందుకు తప్పు యోషియా? ఎందుకంటే అది యెహోవాది కాదు, అది చెట్టే కదా. అలా చేస్తే యెహోవాకు ఎలా అనిపిస్తుంది? మనం వేరే దేవుళ్ళను సేవించడం యెహోవాకు ఇష్టముండదా? అవును, అలాగే వేరే ఏ దేవుడైనా మన ప్రార్థన వింటాడా? లేదు, యెహోవా మాత్రమే వింటాడు. యెహోవా నీ ప్రార్థనలు వినాలనుకుంటున్నాడు యోషియా. నేను ఆయనకు ఎప్పుడూ ప్రార్థిస్తాను. రోజులో చాలాసార్లు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. అలా చేస్తే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావని, ఆయనకు స్నేహితునిగా ఉండాలనుకుంటున్నావని చూపిస్తావు. నువ్వేదైనా తప్పు చేస్తే క్షమించమని యెహోవాకు ప్రార్థన చేయి. 100 తప్పులు చేసినా? 100 తప్పులు చేసినా సరే. మరి 1000? 1000 అయినా, వేల తప్పులు ఎన్నైనా సరే క్షమించమని యెహోవాకు ప్రార్థించి సరైనది చేయడానికి నిజంగా ప్రయత్నిస్తే తప్పకుండా క్షమిస్తాడు. యోషియా, నేను వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుంటాను.
ఏం జరిగిందో చెప్పు. ఎక్కడి వరకు చెప్పాను? దేవదూత వచ్చాడు. ఆ, అప్పుడు యెహోవా దూత కిందకి వచ్చి అంతే, సెన్హెరిబ్ సైన్యంలో 185,000 మందిని ఒకేసారి చంపేశాడు. అవునా? అవును, మనం ఎప్పుడు యెహోవా మీద నమ్మకం పెట్టుకోవచ్చని హిజ్కియా రాజు తెలుసుకున్నాడు. నాకు నీతో పాటు ఆలయానికి రావాలని ఉంది. జెఫన్యా, నీ పిచ్చి పిచ్చి కథలతో పిల్లాడి బుర్రపాడు చేయకు. యోషియాను ఆలయానికి తీసుకెళ్ళమని నువ్వు రాజు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు. మా నాన్న నీతో ఏం చెప్పాడన్నది నాకు అనవసరం. పిల్లాడు మాత్రం ఏంటి? నాన్న, ఇక్కడేం చేస్తున్నావు? యోషియా ఆలయానికి వెళ్ళాలనుకుంటున్నాడు. నాకంటే ముందు తనని అక్కడికి తీసుకువెళ్ళమని జెఫన్యాకు చెప్పాను. నీకు మాతో పాటు రావాలని లేకపోతే మానే, అంతేగాని నువ్వు యోషియాని ఆపడానికి వీల్లేదు. నీ ఇష్టం. ఏనాను, ఇది సరిపోతుంది. ఈసారి నేను ఎవరిని? నేను సొలొమోన్ రాజుగా ఉంటాను. అయితే నేను రాజైన దావీదుగా ఉంటాను. త్వరగా పిల్లాన్ని తీసుకురండి, మనిషిరాజు మాట్లాడతాడంట. యోషియా రాలేదా? వస్తున్నాడు ప్రభు. తాతయ్య, యోషియా, బాబు, నేను చెప్పేది విను. లేదు తాతయ్య, మీరు బాగవ్వాలి. నేను ఒంటరినైపోతానేమో. నువ్వు ఒంటరివి కావు. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. అలాగే మన బంధువు జెఫన్యా కూడా. యెహోవా పవిత్రుడు. నువ్వు ఆయన కోరుకున్న పద్ధతిలోనే, ఆ ఒక్క పద్ధతిలోనే సేవించాలి. ఆలయంలో బలులు, పండుగలు జరిగితే మనం యెహోవాకు స్నేహితులం అవుతాం. నేను స్వచ్ఛారాధనను తిరిగి ప్రారంభించటానికి ప్రయత్నించాను, కానీ ప్రజలు ఇప్పటికీ ఉన్నత స్థలాల్లో బలులు అర్పిస్తున్నారు. యెహోవా మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేశాము. యెహోవాను సరైన విధంగా ఆరాధించినప్పుడు ప్రజలు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళో. యెహోవా ఆలయం ఆరాధన మళ్ళీ అలా అవ్వాలి. ఇలా చూడు, యెహోవాని సేవించు యోషియా. మిగతా దేవుళ్ళంతా శక్తి లేని వాళ్ళు. నేను ఒంటరినైపోతానేమో. నువ్వు ఒంటరివి కావు.
నీకు వంటి కావు. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. యెహోవాను సరైన విధంగా ఆరాధించినప్పుడు ప్రజలు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. యెహోవా ఆలయం ఆరాధన మళ్ళీ అలా అవ్వాలి. యోషియా, నాన్న నాకు నొప్పేస్తుంది. వ్యాపారం ఎలా జరుగుతుంది? ఫినేషియా విగ్రహాలు చాలా బాగున్నాయి. అవి ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి బెన్మత్తాను. మనకు వాటి మీద కూడా బాగా లాభాలు వస్తున్నాయి. అంతేకాదు వీటి వల్ల మనకు బయలు ఆశీర్వాదాలు ఉంటాయి. ఈసారి మన పంటలు బాగా పండుతాయి. యెహోవాకు ఇది నచ్చదు. నోర్ముయ్. మనకి అందరి దేవుళ్ళు సహాయం కావాలి. యెహోవాది మాత్రమే కాదు. తాతయ్య నాకు అలా చెప్పలేదు. మిగతా దేవుళ్ళు శక్తి లేని వాళ్ళని చెప్పాడు. నెమ్మదిగా మాట్లాడు. తోఫేతు గురించి మీ తాతయ్యకి ఎక్కువ తెలుసు. చూడు నాన్న, నువ్వు బలవంతుడు అవ్వగలవు. యెహోవా సహాయంతో, బయలు సహాయంతో అవ్వగలవు. అది నిజం కాదు. అది నిజం కాదు. యెహోవాను ఆరాధించాలంటే ఆయన ఆలయానికి వెళ్ళాలి. తాతయ్య నీ చెప్పారు. తాతయ్య చెప్పినవన్నీ ఇక మర్చిపో. ఆయన చనిపోయి 2 ఏళ్లయింది. ఆయన గురించి ఎప్పుడూ మాట్లాడద్దు, అర్థమైందా? జెఫన్యా, వినాను. అమోను రాజా, యోషియా, తీసుకో. అనవసరంగా గొడవ చేయకు. మిగతా దేవుళ్ళంతా శక్తి లేని వాళ్ళు. నన్ను వదులు. ఇక్కడ కాదు, బయలు ముందు ఇలా చేయకు. వద్దు. ఓ!
ఇక ఈ సంవత్సరం బయలు మనకు వర్షాన్ని ఇవ్వకపోతే అది ఎందుకో మనకు బాగా తెలుసు. ఈరోజు మీ అబ్బాయి దైవ దూషణ చేశాడు. వాడి గురించి తెలుసు కదా, వాడు ఎప్పుడు మా నాన్నతోనే ఉండేవాడు. అతన్ని తప్పకుండా శిక్షించాలి. నోర్మోయ్, 4 చీరేస్తాను. నువ్వు బయలు ప్రవక్తివై ఉండొచ్చు, కానీ మర్చిపోకు, ఇక్కడ నేను రాజును. మీరే రాజని నేను మర్చిపోను. మంచిది, ఇక వెళ్ళు. దాన్ని నీతో తీసుకెళ్ళు. లేదు, మీ అబ్బాయి చేసింది మీ కళ్ళ ముందే ఉండాలి రాజుగారు. యోషియా, నువ్వు ఒంటరివి కావు. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. అలాగే మన బంధువు జెఫన్యా కూడా. రాజు చిరకాలం వర్ధిల్లాలి. 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 ఏనాను నా ప్రభువు ఇప్పుడు రాజు. జఫన్యా, యెహోవా ప్రవక్తవైన నిన్ను చూడడం సంతోషంగా ఉంది. రాజా, జరిగిన వాటన్నిటినీ బట్టి మీరు చాలా బాధలో ఉండి ఉంటారు. మీ నాన్నగారి లేకపోవడం నాకు లోటుగానే ఉంది. ఆయన చాలా మంచివారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆరాధించుకోవచ్చు అనేవాడు. నిజం చెప్పాలంటే మీ నాన్న చాలా ముఖ్యమైన విషయాల గురించి ఆయన నన్ను సంప్రదించేవాడు. యోషియా, మనం ఎప్పుడైనా బాణాలాట ఆడుకుందామా? చూద్దాం. ఇక మాకు సెలవివ్వండి ప్రభు. నిజంగా మీ నాన్నగారు చనిపోయినందుకు చాలా బాధగా ఉంది. మీకెప్పుడు అవసరమైనా నన్ను పిలవండి. బాగుంది, మరోసారి వేద్దాం. నీ చేతిని కదపకు. ఇదిగో ఇలా గుర్తుపెట్టుకో. బాణాన్ని కాదు, గురినే చూడాలి. ఇలాగా అది బాగానే నేర్చుకున్నావు. ఏనాను, ఇక నువ్వు రావనుకున్నా దాదాపు ముగించబోతున్నాం.
ఏనాను గురి మధ్యలో ముందు ఎవరు కొడతారో చూద్దామా? నువ్వే కొడతావు, ఎక్కువసేపు సాధన చేస్తావుగా. సాధన చెయ్యాలి మరి, యెహోవా శత్రువులను ఓడించాలిగా. రాజుల చరిత్ర మనకు మంచి చెడ్డల గురించి చాలా విషయాలు నేర్పిస్తాయి. మనం వాళ్ళ జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకటి నేర్చుకోవచ్చు. మనం యెహోవాను ప్రేమించి చెడును ద్వేషించాలి, అది తెలుసు. కానీ ఏం లాభం? చాలామంది రాజులు చెడ్డగానే ఉన్నారుగా. నిజమే, కొంతమంది అలా ఉన్నారు. వాళ్ళు యెహోవాను నమ్మలేదు, ఆయనకి దగ్గర అవటానికి కూడా ప్రయత్నించలేదు. ఎప్పుడైతే రాజు యెహోవాను వెతకడో అప్పుడు మంచి వాళ్ళతో సహా అందరూ బాధపడాల్సి వస్తుంది. ఆ రాజులు చేసిన తప్పు నుండి చాలా నేర్చుకోవచ్చు. అర్థమైందా? ఒక రాజు ప్రజల మీద ఎంత ప్రభావం చూపిస్తాడో. నిజమే, మా తాతయ్య చాలా మా గొప్పవాడు. నాన్న కానీ చాలా- చెప్పాడు, మనషే రాజు కాస్త క్రూరంగా ఉన్నా బాగా పరిపాలించాడు. వేరే దేవుళ్ళని ఆరాధించనిచ్చాడు, ప్రజలకు చాలా స్వేచ్ఛనిచ్చాడు. ఏనాను, స్వేచ్ఛ అంటే బాధ్యతగా నడుచుకోవడం. బాధ్యత అంటే మళ్ళీ అదే చెప్తున్నారు. ఎవరిని సేవించాలో నిర్ణయించుకోవడం. యెహోవానా లేదా వేరే దేవుళ్ళనా అని. మా నాన్న చెప్పాడు, మనషేను అశూరీయులు విడుదల చేసిన తర్వాత ఒక్క దేవుణ్ణి ఆరాధించాడు, దాంతో ముసలమ్మలా పరిపాలించాడు. అదేం కాదు, మా తాతయ్య తప్పు చేశాక యెహోవాయే సత్యదేవుడని తెలుసుకున్నాడు. ఆయన్ని అవమానించావు. మీ తాతయ్య చేసిన తప్పుల్నే మా నాన్న చెప్పాడు. మీ నాన్న అలా మాట్లాడడం తప్పు. నువ్వు అలా ఎలా అంటావు? మీ నాన్న నమ్మాడు, నువ్వు నమ్మాలి. నువ్వు ఒకేసారి యెహోవాకు, బయలుకు, మల్కాముకు, వేరే ఏ దేవునికైనా విశ్వసనీయంగా ఉండొచ్చు. నీకు నిజంగా అలా అనిపిస్తుందా? అవును. మీ నాన్న ప్రజలకు అబద్ధాలు చెప్తుంటాడు. మరి నేను ఆయన్ని గౌరవించకూడదంటావా? సామెతల్లో జన్మనిచ్చిన నీ తండ్రి మాట విను అనుందిగా. నిజమే, మన తల్లిదండ్రుల్ని గౌరవించాలి. కానీ వాళ్ళతో సహా మనందరం యెహోవాకు రుణపడి ఉన్నాం. మన తల్లిదండ్రులు చేస్తున్నారని యెహోవా అసహ్యించుకునేది చేస్తే మనం వాళ్ళని యెహోవా కన్నా ఎక్కువ గౌరవిస్తున్నట్లు కాదా? నాకు చాలా కోపం తెప్పిస్తాడు. మా తాతయ్య చాలా గొప్పవాడు, ఆయన అవమానించావు. జఫన్యా ఒక ప్రవక్త, నువ్వు ఆయన మాట వినాలి. ప్రవక్తలు వస్తారు పోతారు. ఒక ప్రవక్తకు ఉండాల్సిన వయసు కూడా అతనికి లేదు. ఎంత ఉంటుంది? మహా అయితే 25. మనం యెహోవానే ఎందుకు ఆరాధించాలి? ప్రజలు చాలా దేవుళ్ళని పూజిస్తున్నారుగా. యోషియా ముందు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త. అతని అవినీతి వల్ల ఏదో ఒక రోజు చాలా సమస్యలు వస్తాయి. అర్థం చేసుకొని ప్రవర్తించేలా నువ్వే అతనికి సహాయం చేయాలి. ఎలా? జఫన్యా అతన్ని దావీదు లాంటి వాడు అంటున్నాడు. ఏంటి దావీదా? వేరే వాళ్ళ భార్యను తెచ్చుకున్నాడే ఆ దావీదా? ఏమైంది? నాతో చెప్పు. యోషియా నిజమైతే ఏంటా నిజం? నిజంగా ఒకే సత్యదేవుడు ఉంటే? నాన్న, యోషియాకు వాస్తవాలు పూర్తిగా తెలియవు. బలహీనపడకముందు వాళ్ళ తాతయ్యకు తెలుసు. మరి నేనేం చేయను? అతనితో మాట్లాడు. ఒకప్పుడు మనిషే ఉన్నట్టుగానే ఇతర దేవుళ్ళను కూడా ఆరాధించనిచ్చే మంచి రాజుగా ఉండమను. నువ్వు అతనితో ఇలా మాట్లాడు. యోషియా, నేను నీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. నిన్న నేను నీతో అలా మాట్లాడి ఉండకూడదు. ఏం పర్లేదు, నిన్ను ఎప్పుడో మన క్షమించేసా. మధ్య గొడవలు ఎందుకు చెప్పు? కానీ నువ్వు చెప్పే తప్పైతే, ఒకవేళ బయలును ఆరాధించడం ముఖ్యమైతే ఒక్కసారి ఆలోచించు.
బయలు ప్రాణాధారమైన వర్షాలకు దేవుడు. అంతేకాదు మీ నాన్న తాతయ్య కూడా ఉన్నత స్థలాల్లో బలులు అర్పించారు. అలాంటిది నువ్వు ఆరాధించకపోవటం వల్ల బయలు వర్షాలు కురవకుండా చేస్తే పంటలు ఎండిపోతాయి, ప్రజలు ఆకలితో అలమటిస్తారు. ఆ తర్వాత వాళ్ళు నీ మీద తిరుగుబాటు చేస్తారు. నీ దృష్టిలో యెహోవా ఎంత గొప్పవాడో నాకు తెలుసు. కానీ ఇతర దేవుళ్ళకు కూడా బలులు అర్పించుడు, ఎందుకైనా మంచిది. అసలు నేను దాని గురించి ఎందుకు ఆలోచించాలి? వాతావరణాన్ని యెహోవా మాత్రమే నియంత్రిస్తాడు. ఏ అబద్ధ వర్షదేవుడో కాదు. నీకు గుర్తుందా? రాజైన సొలొమోను ఇలా రాశాడు, నదులన్నీ తెలుసు, నదులన్నీ సముద్రంలోకి ప్రవహిస్తున్నాయి, కానీ సముద్రం నిండట్లేదు. అవి ఎక్కడ మొదలయ్యాయో అక్కడికే తిరిగి వెళ్ళి మళ్ళీ ప్రవహించడం మొదలు పెడతాయి. అవును, యెహోవా వాటిని తయారు చేసినట్లే. ఆ రాజప్రతిని కలిసి చదివాం కదా. కానీ కొంతమంది రాతప్రతులు మారాయని చెప్తారు. దేవుళ్ళే అది నీకు చెప్పడానికి గుర్తుందా? ప్రయత్నిస్తున్నారు. చిన్నప్పుడు పొలాల్లో ఆడుకునేవాళ్ళం. అవును, ఎప్పుడు సొలొమోను రాజులా ఉంటాననేవాడివి. యెహోవా సొలొమోనుకు తెలివిని, సంపదను ఇచ్చాడు. కానీ చివరికి ఏమైందో నీకు గుర్తుందా? అతని భార్యలు అతను వేరే దేవుళ్ళని ఆరాధించేలా చేశారు. యెహోవా పట్ల అతని హృదయం దావీదులా సంపూర్ణంగా లేదు. అదే తప్పు నేను చేయాలనుకోవడం లేదు. ఏం వేస్తున్నావు? ఆలయం. ప్రజలు యెహోవాను సరైన విధంగా ఆరాధించినప్పుడు ఆలయం ఎంతో అందంగా ఉండదని మా తాతయ్య చెప్పేవాడు. మళ్ళీ అలా అవగలదని చెప్పాడు. నేను రాజుగా ఏం చేయాలనుకుంటున్నానో చెప్తాను. నీకు అర్థం కావట్లేదు. యోషియా ఉన్నత స్థలాలన్నీ పడగొడతాడట. అది నాకెప్పుడో తెలుసు. ఇలాంటి విపరీతమైన ఆలోచనలు చట్టమైతే ఇక ఎవ్వరూ సంతోషంగా ఉండలేరు. సహనం అనేది ఉండదు. ఎవరికి తోచినట్లు వాళ్ళు ఆరాధన చేసుకోలేరు. ప్రజలు అణిచివేయబడతారు. అన్నిటి మీద ఆంక్షలు ఉంటాయి. నీకు అర్థమవుతుందా? ఇది మంచి శకునం కాదు. నువ్వు ఆయన కోరుకున్న పద్ధతిలోనే ఆ ఒక్క పద్ధతిలోనే సేవించాలి. యెహోవా పవిత్రుడు. నువ్వు ఆయన కోరుకున్న పద్ధతిలోనే ఆ ఒక్క పద్ధతిలోనే సేవించాలి. చూడు నాన్న, నువ్వు బలవంతుడి అవ్వగలవు. యెహోవా సహాయంతో, బయలు సహాయంతో అవ్వగలవు. ఎప్పుడైతే రాజు యెహోవాను వెతుకుడో అప్పుడు మంచి వాళ్ళతో సహా అందరూ బాధపడాల్సి వస్తుంది. కానీ నువ్వు చెప్పే తప్పైతే ఇతర దేవుళ్ళకు కూడా బలులు అర్పించు, ఎందుకైనా మంచిది. ఇలా చూడు, యెహోవాను సేవించు యోషియా మిగతా దేవుళ్ళంతా
శక్తి లేని వాళ్ళు. ఓ యెహోవా, యెహోవా గొప్పవాడు, అత్యంత స్తుతిపాత్రుడు. బాగా చెప్పావు. ఆయన పవిత్ర పర్వతం మీద యెహోవా గొప్పవాడు, అత్యంత స్తుతిపాత్రుడు. ఉత్తర దిక్కున సుదూరంలో ఉన్న పర్వతం ఏంటా పర్వతం? ఎవరు చెప్తారు? సియోను పర్వతం. మీ ఇద్దరు చాలా బాగా వింటున్నారు. సరే, సియోను పర్వతం ఎక్కడుంది? ఇక్కడే ఉంది నాన్న, ఇక్కడే. ఎక్కడా? నాకు కనిపించట్లేదే. ఇక్కడేనా? లేదు నాన్న, మనం సియోను పర్వతం మీద ఉంటున్నాం. మనం పర్వతం మీద ఉన్నామా? అవును. సియోను పర్వతం ప్రత్యేకత ఏంటి? నాకు తెలుసు. చెప్పమ్మా. ఇక్కడే దావీదు రాజు ఉండేవాడు. యెహోవా నా పవిత్ర పర్వతమైన సియోను మీద నేనే నా రాజును ఆసీనం చేశానని చెప్పాడు. యాజకులు మందసాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. హమూటలు ఇంత తెలివైన పిల్లలు మనకి ఎక్కడ దొరికారు? వాళ్ళు వాళ్ళ నాన్నలాగే. రండి పిల్లలు. జఫన్యా, మా చిన్న అబ్బాయి పొలాల్లో దొరికిన దీన్ని ఇంటికి తీసుకొచ్చాడు. పవిత్ర నగరాన్ని అసహ్యమైన విగ్రహాలతో నింపేస్తున్నారు. ఎక్కడ చూసినా బయలు విగ్రహాలు, ఉన్నత స్థలాల మీద పొగ కనిపిస్తున్నాయి. ఆ వాసన నాకు అసహ్యం పుట్టిస్తుంది. నేను 12 ఏళ్ళు రాజుగా ఉన్నాను. మనం ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యాలి. మా తాతయ్య మొదలుపెట్టిన శుభ్రపరిచే పనిని నేను ముగించాలి. నీకు యెహోవా సహాయం అవసరం. తెలుసు, నేను దాని గురించి ఎప్పుడూ ప్రార్థిస్తున్నాను. మంచిది. నేను ఒక ప్రకటన చేస్తాను. ఈ దేశంలో విగ్రహాలను నాశనం చేస్తామని అన్ని చోట్ల ప్రకటన చేయించండి. ఇంత ధరనా? కావాలంటే తీసుకో. రోజు రోజుకు ధరలు బాగా పెంచుతున్నారు. మొదలు పెట్టండి. వద్దు. దేశంలో విగ్రహాన్నిటికీ ఇలాగే అవుతుంది. నాన్న, నాన్న లేవండి. నాన్న ఇది నిద్రపోయే సమయం కాదు. యోషియా దేశంలో యెహోవా తప్ప వేరే దేవుళ్ళే లేకుండా చేస్తున్నాడు. ఏంటి? యోషియా తన రాజ్యాన్నే నాశనం చేసుకుంటున్నాడా? అది వాళ్ళు అనుకున్నంత తేలిక కాదు. ప్రజలు తమ ఆచారాలను, కట్టుబాట్లను, జీవన విధానాన్ని మార్చుకుంటారా? వాడొక మూర్ఖుడు. బయలు రక్షిస్తుంది. నాన్న, బయలు రక్షిస్తుందా? నాన్న, ఒక్కసారి చుట్టూ చూడు. యూదా యెరూషలేములో యోషియా బయలు విగ్రహాలను నాశనం చేస్తున్నాడు. అవి తమను తామే రక్షించుకోలేవు. ప్రజలు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఏంటి? బయలును సందేహిస్తున్నావా?
నేనంటే లెక్కలేదు. నువ్వు బయలుకు నిన్ను కన్న నాకు నమ్మక ద్రోహం చేశావు. అయినా పర్లేదు, నేనేదో ఒకటి చేస్తాను. అమ్మా అమూటలు, ఒక విషయం నీతో మాట్లాడాలి. దయచేసి విను. బెన్మతాను, ఏం కావాలి? దయచేసి రాజుగారు చేస్తుంది ఆపమను. అది తెలివి తక్కువ పని. ఆయన ప్రాణానికి ప్రమాదం. ఆయన కుటుంబం, దేశం ప్రమాదంలో పడుతుంది. యోషియా రాజు బయలు ఆరాధకుల మీద లేచాడంటే బయలు మీద లేచాడని అర్థం. నువ్వు నీ అసహ్యమైన విగ్రహాలు నిన్ను పట్టుకోమని చెప్పే ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో. క్షమించమ్మా, దయచేసి నేను చెప్పేది విను. దయచేసి. హమూటలు, నీ క్షేమం కోరే చెప్తున్నాను. వాళ్ళ నాన్నకు జరిగినట్లు రాజుగారికి ఏమైనా జరగరానిది జరిగితే? హమూటలు, నీ పిల్లల గురించి ఆలోచించు. బయలు ఆరాధకుల కన్నా యెహోవా ఎంతో శక్తి గలవాడు. దయచేసి భయపడకు. కానీ ఈ పని మొదలై సంవత్సరం అయింది. ఇంకా ఎంతకాలం ఉంటుంది? స్వచ్ఛారాధన తిరిగి మొదలయ్యేంత వరకు. ఏంటి? నా ప్రభువా, జఫన్యా ప్రవక్త వచ్చాడు. ఆయన ఇంకెవరినో తీసుకొచ్చాడు. సరే, వాళ్ళని సింహాసనం దగ్గర కలుస్తాను. పిల్లల్ని చూసుకో. పిల్లలకి ఈ విషయం తెలియనివ్వద్దు. యెహోవా, నా శక్తికి మించి చేస్తున్నానా? ఉన్నత స్థలాలను మా తాతయ్యే పడగొట్టలేకపోయాడు. నేనెలా చేయగలను? నా ప్రభువా, ఇతను ఇర్మియా అనాతోతువాడు. యెహోవా తన ప్రవక్తగా ఎన్నుకున్న వ్యక్తి. స్వాగతం. రాజా, మీరు విగ్రహాలను నిర్మూలించడాన్ని విశ్వాసులందరూ సమర్థిస్తున్నారు. మీరు చెప్పినట్లే చేశాం ప్రభు. మీరు 18 నెలల క్రితం ప్రారంభించిన ఈ పనిని చాలామంది సమర్థిస్తున్నారు. అదంతా నిజమే, కానీ చాలామంది ఇప్పటికీ బయలునే ఆరాధిస్తున్నారు. బెన్ మత్తాన్ లాంటి వాళ్ళు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ గొప్ప పనిని అడ్డుకోవడానికి ప్రజలు దౌర్జన్యానికి కూడా దిగొచ్చు. నిజమే ప్రభు, ఇంత గొప్ప పనిని పూర్తి చేయడం మీ వల్ల కాదని మీకు అనిపిస్తుందా?
స్వచ్ఛారాధనను ప్రారంభించడం చాలా కష్టమైన పని, కానీ అలా చేయడమే సరైంది. సరిగా చెప్పారు యోషియా. మీరు ఈ పనిని సొంత శక్తితో చేయట్లేదు. యెహోవా మీతో ఉన్నాడు. ఈ పని పూర్తి చేయడానికి కావలసిన ధైర్యాన్ని, తెలివిని, శక్తిని ఆయన మీకిస్తాడు. నా సొంత సామర్థ్యాల మీద నాకు అంతగా నమ్మకం లేదన్నప్పుడు యెహోవా నాతో నేను చిన్నవాణ్ణి అని అనద్దు అన్నాడు. కానీ యెహోవా నీతో స్వయంగా మాట్లాడాడు. ఆయన నాకు సహాయం చేస్తాడని నాకెలా తెలుస్తుంది? 100 సంవత్సరాల క్రితం ఒక ప్రవచనం చెప్పబడిందని ఇర్మియా ఇప్పుడే నాతో అన్నాడు. యెరోబోము రాజు సొంత బలిపీఠం కట్టించిన తర్వాత అది చెప్పబడింది. యెహోవా ఆజ్ఞ ప్రకారం దేవుని సేవకుడు ఒకతను యూదా నుండి బేతేలుకు వచ్చాడు. ఆ సమయంలో యెరోబాము బలులు అర్పించి వాటి పొగ పైకి లేచేలా చేయడానికి బలిపీఠం పక్కన నిలబడి ఉన్నాడు. అప్పుడు ఆ ప్రవక్త యెహోవా ఆజ్ఞాపించినట్టు బలిపీఠంతో గట్టిగా ఇలా అన్నాడు, బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా ఏం చెప్తున్నాడంటే, ఇదిగో దావీదు వంశంలో యోషియా అనే కుమారుడు పుడతాడు. నీ మీద బలులు అర్పించి వాటి పొగ పైకి లేచేలా చేసే ఉన్నత స్థలాల యాజకుల్ని అతను నీ మీద బలి అర్పిస్తాడు. అతను మనుషుల ఎముకల్ని నీ మీద కాలుస్తాడు. కాబట్టి నీ విశ్వాసాన్ని బలహీనపడనివద్దు యోషియా. నీ తండ్రి అబ్రహాములాగే నీ విశ్వాసం వల్ల శక్తివంతుడివి అవ్వు. యెహోవా నాతో కూడా మాట్లాడాడు యోషియా. ఆయన ఇలా అన్నాడు, ఈ స్థలంలో బయలు ఆనవాళ్లే లేకుండా చేస్తాను. అన్ని దేవుళ్ళ పూజారుల పేరు ప్రతిష్టల్ని, అలాగే యాజకుల్ని తుడిచిపెట్టేస్తాను. యువరాజుల్ని, రాకుమారుల్ని, విదేశీ వస్త్రాలు వేసుకునే వాళ్ళందరినీ లెక్క అడుగుతాను. వాళ్ళ వెండి కానీ వాళ్ళ బంగారం కానీ వాళ్ళని కాపాడలేవు. భూమి మీద ఉన్న దేవుళ్ళందరినీ ఆయన నాశనం చేస్తాడు. షాఫాను శుభ్రం చేసే పని బాగానే జరిగిన ఆలయం మాత్రం పాడుబడే ఉంది. ఎన్నో సంవత్సరాలుగా దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అది నిజమే ప్రభు. ప్రధాన యాజకుడైన హిల్కియాతో దేవుని మందిరానికి తీసుకురాబడిన వెండిని సేకరించమనండి. ఆలయాన్ని బాగు చేసే పర్యవేక్షకులకు దాన్ని ఇవ్వండి. వాటితో మ్రానుల్ని, చెక్కిన రాళ్లను కొనమనండి. మంచిది ప్రభు. మరి వెండికి సంబంధించిన లెక్కలు ఎవరు చూసుకోవాలి? షాఫానా? లేదు యోవాహు, వెండి విషయంలో వాళ్ళని లెక్క అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా నమ్మకస్తులే. అలాగే ప్రభు, మీ ఇష్టం. మా తాతయ్య చనిపోయేటప్పుడు ఆలయం గురించి చెప్పారు. ఏదో ఒక రోజు నేను యెహోవా మందిరాన్ని మహింపరచగలననే ఆశతో ఇన్నేళ్ళు దీన్ని జాగ్రత్తగా ఉంచాను. ఆ రోజు రానే వచ్చింది.
హిల్కియా ఏమైంది? షాఫాను, నాకు ఈ ధర్మశాస్త్ర గ్రంథము యెహోవా మందిరంలో దొరికింది. ధర్మశాస్త్ర గ్రంథమా? వీటిని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చదవలేదు. దీన్ని వెంటనే యోషియా రాజు దగ్గరకు తీసుకువెళ్ళు. ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి మనం అనుకున్న దానికన్నా ముందే పూర్తి చేస్తున్నాం. కానీ కొంత సామాగ్రి ఇంకా రాలేదు. అవి మనకు వచ్చే వారం కానీ లేదా తర్వాత కానీ వస్తాయి. ప్రభు, షాఫాను, ఆలయపని ఎలా జరుగుతుంది? మీ సేవకులు వాళ్లకు నియమించిన పనంతా బాగా చేస్తున్నారు. వాళ్ళు యెహోవా మందిరములో ఉన్న డబ్బును సేకరించి దాన్ని ఆ పనిని పర్యవేక్షించే వాళ్లకు, ఆ పని చేసే వాళ్లకు అప్పగించారు. మంచిది. ఇంకేమైనా ఉందా? అవును ప్రభు, యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం ఇచ్చాడు. ఏంటా గ్రంథం? ఇవి మోషే రాసిన మాటలా ఉన్నాయి ప్రభు. అయితే దాన్ని చదువు. మీరు జాగ్రత్తగా పాటించాల్సిన నియమాలు, న్యాయ నిర్ణయాలు ఇవే. మీరు ఓడించి స్వాధీనం చేసుకోబోయే జనాలు తమ దేవుళ్లను పూజించిన చోట్లన్నింటినీ మీరు పూర్తిగా నాశనం చేయాలి. అవి ఎత్తైన కొండల మీదున్నా, పర్వతాల మీదున్నా, పచ్చని చెట్టు కిందున్నా వాటిని మీరు నాశనం చేయాలి. మీరు వాళ్ళ బలిపీఠాలని కూలగొట్టాలి. వాళ్ళ పూజా స్తంభాలని ధ్వంసం చేయాలి. వాళ్ళ పూజా కర్రల్ని అగ్నిలో కాల్చేయాలి. వాళ్ళ దేవుళ్ల చెక్కుడు విగ్రహాలని ముక్కలు ముక్కలు చేయాలి. ఆ చోటు నుండి వాటి పేర్లను పూర్తిగా తుడిచిపెట్టేయాలి. వెళ్ళండి, మీరందరూ హిల్కియాతో వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలో రాయబడిన వాటి గురించి యెహోవా యొద్ద విచారణ చేయండి. యెహోవాకు మన మీద ఎంతో కోపం ఉంది. ఎందుకంటే మన పూర్వీకులు ఈ గ్రంథంలో రాయబడిన మాటలన్నిటికీ లోబడలేదు. వాళ్ళు యెహోవా ఆజ్ఞల్ని పాటించలేదు. హుల్దా ప్రవక్తరి యెరూషలేములోని 2వ భాగంలో నివసిస్తోంది. మనల్ని అక్కడ కలవమని హిల్కియాతో చెప్తాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేది ఏమిటంటే, మిమ్మల్ని నా దగ్గరికి పంపించిన వ్యక్తితో ఇలా చెప్పండి, నేను ఈ స్థలం మీదికి, దాని నివాసుల మీదికి విపత్తు తీసుకొస్తాను. వాళ్ళు యూదారాజు ముందు చదివిన ఆ గ్రంథంలో రాయబడిన శాపాలన్నీ తీసుకొస్తాను. వాళ్ళు నన్ను విడిచిపెట్టి వేరే దేవుళ్లకు బలులు అర్పిస్తూ వాటి పొగ పైకి లేచేలా చేస్తూ నాకు కోపం తెప్పించారు. కాబట్టి ఈ స్థలం మీద నా కోపాగ్ని కుమ్మరిస్తాను, అది ఆరిపోదు. అయితే యూదారాజుకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే, దేవుడు చెప్పిన మాటల్ని విన్నప్పుడు నీ హృదయం స్పందించింది. దేవుని ముందు నిన్ను నువ్వు తగ్గించుకున్నావు. నీ బట్టలను చింపుకుని నా ఎదుట ఏడ్చావు. కాబట్టి నేను నీ ప్రార్థన విన్నాను. అందుకే నువ్వు శాంతిగా సమాధిలోకి చేర్చబడతావు. నేను ఈ స్థలం మీదకి, దాని నివాసుల మీదకి తీసుకొచ్చే విపత్తు అంతటినీ నువ్వు చూడవు. మన కరుణగల దేవుడిని యెహోవా స్తుతించబడాలి. ఆయన మనల్ని ఈ నాశనం నుండి తప్పించాడు. యూదా యెరూషలేములోని పెద్దలందరినీ పిలిపించండి, వాళ్ళని యెహోవా మందిరానికి రమ్మనండి.
నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఈ మాటలన్నిటికీ లోబడేలా జాగ్రత్త పడు. అప్పుడు నీకు నీ తర్వాత నీ కుమారులకు మంచి జరుగుతుంది. ఎందుకంటే నువ్వు నీ దేవుడిని యెహోవా దృష్టిలో మంచిది సరైంది చేస్తున్నావు. నువ్వు స్వాధీనం చేసుకోబోయే జనాల్ని నీ దేవుడిని యెహోవా సమూలంగా నాశనం చేశాక ఈ జనాలు తమ దేవులను ఎలా పూజించేవాళ్ళో చెప్పండి అంటూ నువ్వు వాళ్ళ దేవుళ్ళ గురించి అడగకూడదు. ఎందుకంటే వాళ్ళు తమ దేవుళ్ళ కోసం యెహోవా ద్వేషించే ప్రతి అసహ్యమైన పనిని చేస్తారు. ఆఖరికి తమ దేవుళ్ళకు అర్పించడం కోసం తమ కుమారుల్ని కూతుల్ని అగ్నిలో వేసి కాల్చేస్తారు. నీ తోడబుట్టినవాడు కానీ, నీ కుమారుడు కానీ, నీ కూతురు కానీ, నీ ప్రియమైన భార్య కానీ, నీ ప్రాణ స్నేహితుడు కానీ మనం వేరే దేవుళ్ళని పూజిద్దాం పద అంటూ రహస్యంగా నిన్ను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారనుకో, నువ్వు అతనికి లొంగిపోకూడదు, అతని మాట వినకూడదు, అతని మీద జాలి కానీ కనికరం కానీ చూపించకూడదు, అతన్ని కాపాడకూడదు. బదులుగా నువ్వు అతన్ని ఖచ్చితంగా చంపేయాలి. అబీబు నెలను ఆచరిస్తూ నీ దేవుని యెహోవాకు పస్కా పండుగ జరుపుకోవాలి. ఎందుకంటే అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడిని యెహోవా ఐగుప్తు నుండి నిన్ను బయటికి తీసుకొచ్చాడు. యెహోవా తన పేరు మహింపరచడానికి ఎంచుకునే చోట నీ దేవుని యెహోవాకు పస్కా బలి అర్పించాలి. నాతో కలిసి ఒప్పందం చెయ్యండి. ఒకే ఒక సత్యదేవుని యెహోవాకు ఈ గ్రంథంలో ఉన్నవి పాటిస్తామని చెప్పండి. యెహోవా పరలోకమందున దేవా, ఆమేన్. వాడిని కిద్రోనులోకి తీసుకెళ్లి కాల్చేయండి, తోఫెదుని నాశనం చేయండి. అప్పుడెవ్వరూ తమ కుమారుని కుమార్తెను అగ్నిలో వేయరు. ఇది ఆరంభం మాత్రమే. యెహోవా సహాయంతో దేశంలో ఉన్నత స్థలాలన్నిటినీ, అబద్ధాలను ఉపయోగించే ప్రతి దాన్ని ప్రోత్సహించే ప్రతి ఒక్కరిని లేకుండా చేస్తాం. యూదా ప్రాంతాన్నంతా శుభ్రం చేశాక మళ్ళీ ఉత్తరానున్న సమరయ పట్టణాల వైపు వెళ్దాం. వెళ్ళండి. ఈ సమాధులు ఎవరివి?
అవి బయలు ప్రవక్తలు ప్రభు. వాళ్ళ ఎముకలను తీసుకుని యెరోబాము బలిపీఠం మీద కాల్చేయండి. తర్వాత దాన్ని పడగొట్టండి. ఈ సమాధి ఎవరిది? ఈ సమాధి సత్యదేవుని సేవకుడిది. నువ్వు బేతేలు బలిపీఠాన్ని చేసిన వీటన్నిటి గురించి ఆయన ప్రవచించాడు. విశ్రాంతి తీసుకోనివ్వండి. అతని ఎముకల్ని ఎవరు కదిలించకండి. నాన్న, రాజైన తమరికి మీ తాతగారి పోలిక ఒక్కటి కూడా రాలేదు. ఇప్పుడు మీరు నా కొడుకునే నాకు వ్యతిరేకంగా ఉసుగొల్పారు. అది నిజం కాదు. నేను సరైన దాని వైపు నిలబడ్డాను. బయలుకు శక్తి లేదు. అది నీకు ఎందుకు అర్థం కావట్లేదు? శక్తి లేదా? నిన్ను తోఫేతులో బలి ఇచ్చినా బాగుండేది. ఇక మళ్ళీ ఎవ్వరూ ఆ పని చేయలేరు. యోషియా అలా చేశాడు. ప్రభు, ధర్మశాస్త్రం చెప్పిన వాటన్నిటి ప్రకారం పనులన్నీ జరిగాయి. ఇక చెయ్యాల్సిందల్లా ఒక్కటే. ఒప్పంద పుస్తకంలో రాయబడినట్టుగా యెహోవాకు పస్కాను ఆచరించమని ప్రజలకు ఆజ్ఞాపించండి. ఒకవేళ వాళ్ళకు పస్కా బలులు అర్పించే స్తోమత లేకపోతే నా మందులోని పశువుల్ని నేనే ప్రజలకు విరాళంగా ఇస్తాను. చాలా సంతోషం. న్యాయాధిపతుల కాలం నుండి ఇంత ఘనంగా పస్కాను ఎప్పుడూ ఆచరించలేదు. నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఈ మాటలన్నిటికీ లోబడేలా జాగ్రత్త పడు. అప్పుడు నీకు, నీ తర్వాత నీ కుమారులకు మంచి జరుగుతుంది.
ఎందుకంటే నువ్వు నీ దేవుడని యెహోవా దృష్టిలో మంచిది సరైనది చేస్తున్నావు.